ప్రభునామానికి మహిమ కలుగును గాక. చాలా మటుకు క్రైస్తవ సంఘాల్లో అనేకమైన సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను ఇల్లు కొనుక్కున్నాను అని సాక్షి చెప్తూ ఉంటారు. నాకు వివాహం అయిందని సాక్షి చెప్తుంటారు. వీసా వచ్చిందని సాక్షి చెప్తారు. ప్రమోషన్ వచ్చిందని సాక్షి చెప్తారు. ఇంకా అనేక రకాలైన సాక్ష్యాలు ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ నేను మార్పు చెందానని సాక్ష్యం మనం చాలా అరుదుగా వింటాం. కారణం ఏంటంటే వారి జీవితంలో ఇల్లు కొనుక్కున్న మాట వాస్తవమే, వివాహమైన మాట వాస్తవమే, పిల్లలు పుట్టిన మాట వాస్తవమే, వీసా వచ్చిన మాట వాస్తవమే, ఇంకా అనేకమైన భౌతికమైన మేలు ఎన్నో పొందుకున్నారు. అవన్నీ వాస్తవాలే. కానీ వాళ్ళ జీవితంలో అవాస్తవం జరగనిది ఏంటంటే మార్పు వారి జీవితంలో జరగదు. కాబట్టి ఇవన్నీ చెప్తారు కానీ మార్పు పొందని చెప్పరు. కారణం ఏంటంటే అది వారి జీవితంలో జరగలేదు. కాబట్టి యేసుక్రీస్తు మత్తయి సువార్త మనం చూసినట్లయితే పిమ్మట ఆయన ఏ ఏ పట్టణాల్లో విస్తారమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఆ పట్టణములు వారు మారు మనసు చూసి వారిని ఇలా గద్దెంపసాగాను. అయో కొరేజీన, అయో బెత్సేదా, మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు తూరు సీదోను పట్టణాలు చేసిన వారు ఏనాడో మార్పు చెంది ఉండేవాళ్ళు అన్నాడు. కాబట్టి మార్పు అనే దానికి ఈ దినాన సంఘాల్లో చాలా మటుకు చోటు లేకుండా పోయింది. వ్యర్థవ సాక్ష్యాలన్నీ చెప్తూ ఉన్నారు. కానీ మార్పు చెందామని ఎవరు చెప్పట్లేదు. కారణం ఏంటంటే దిద్దుబాటు నీకు అసహ్యం. మనుషులకు మార్చుకోవటం ఇష్టం లేదు. యేసుక్రీస్తు దగ్గర కూడా అనేకులు మార్పు మేలులు పొందుకున్నారు, కానీ మార్పు చెందలేదు.